చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీలో మనం చూసుకుంటే భారీ భారీ దొంగల బీభత్సం అయితే సృష్టించడం జరిగిందనమాట. వాళ్ళంతా చిన్న చిన్న పనులు చేసుకునే రోజువారీ కూలీలే. కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలక్ట్రానిక్ వేర్ హౌస్లు ఉన్నాయో వివరాలు సేకరిస్తారు. ముందుగా రెక్కి నిర్వహించి ఎవరికీ దొరకకుండా ఉండేందుకు పక్కా ప్లాన్తో దోపిడీ చేస్తారు. తాజాగా నగరంలో సంచలనం రేపిన 2.5 కోట్ల విలువైన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పోలీసులు ఏర్పాటు చేసిన సురక్షా పథకం నిందితులను అయితే పట్టించింది. వారి నుంచి 2.5 కోట్ల విలువైన ఫోన్లు, ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అయితే తెలియజేశారనమాట. ఉత్తరప్రదేశ్కు చెందిన టీప్ డీప్ చంద్ ప్రజాపతి కార్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. అతని స్నేహితులైన సునీల్ కుమార్, జయప్రకాష్లు విజయవాడలో హౌసింగ్లో ఐఫోన్లు చోరీ చేద్దామని చర్చించారు. ఈ నెల 5న చోరీ చేసేందుకు విజయవాడకు చేరుకున్నారు. మొత్తం 6గురు కలిసి దోపిడీ చేసేందుకు స్కెచ్ వేశారు. ముందుగా రెక్కి నిర్వహించారు. మొదట గోడౌన్ రేకులు కట్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు వైర్ను కట్ చేశారు. దర్జాగా 2.5 కోట్ల విలువ చేసే సరుకులను దోచేశారు. వేర్ హౌస్ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి పడమట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల కారును గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కారు బీహార్లో ఉన్నట్టు గుర్తించి అక్కడికి పోలీసులకు సమాచారం అందించారు. బీహార్ పోలీసుల సాయంతో నిందితులను అరెస్ట్ చేశారు. 2 గంటల ఆలస్యమైతే నిందితులు సెల్ ఫోన్లు నేపాల్లో విక్రయించే వారిని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. రంజిత్ అనే వ్యక్తి నిందితులకు గోడౌన్ల వివరాలు అందిస్తారని పోలీసులు గుర్తించారు. విజయవాడ సిటీ పరిధిలో సురక్షా పథకంలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నిందితులను అయితే సులువుగా గుర్తించగలిగామని చెప్పారన్నమాట. సో ఈ విధంగా భారీ ముఠ అయితే విజయవాడని అయితే కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.